హలో గైస్, వెల్కమ్ టు పైథాన్ లైఫ్ తెలుగు. ఈరోజు మనం ఒక ప్రాజెక్ట్ మీద వర్క్ చేయబోతున్నాం అనమాట. ఎంనిస్ డేటా సెట్ అని డీప్ లెర్నింగ్లో ఒక ఇమేజ్ డేటా సెట్ అనమాట. దీంట్లో ఎలా అంటే ఇమేజెస్ 1 2 3 4 అలా ఉంటాయి అన్నమాట. సో ఇది హ్యాండ్ రిటన్ డేటా సెట్. మనం ఏం చేయబోతున్నాం అంటే ఈరోజు ఈ హ్యాండ్ రిటన్ డేటా సెట్ని CNN అంటే కన్వల్యూషనల్ న్యూరల్ నెట్వర్క్ ఉపయోగించి ఎలా చేయాలి, SVMని ఉపయోగించి చేయటం, ఈ రెండు మెథడ్స్లో చేస్తున్నాం. CNN అనేది డీప్ లెర్నింగ్కి సంబంధించింది, SVM అనేది మిషన్ లెర్నింగ్కి సంబంధించింది అన్నమాట. సో CNNకి మనం వాడబోయే లైబ్రరీస్ కేరాస్, టెన్సర్ఫ్లో కేరాస్ వాడుతున్నాం, అండ్ ఇంకా SVMకి సైకిట్లన్ అనే లైబ్రరీ వాడుతున్నాం అన్నమాట. రెండిట్లో కామన్గా నంపై వాడతాం. మనం ఏంటంటే ఈ డేటా సెట్ ఎక్కడి నుంచి తీసుకుంటున్నాం అంటే డైరెక్ట్గా కేరాస్ ఒక డేటా సెట్స్ అనే ఇన్బిల్ట్ ఫోల్డర్ నుంచే తీసేసుకుంటున్నాం. ఎక్స్టర్నల్గా ఏమి డేటా సెట్ డౌన్లోడ్ ఇలాంటివి ఏం చేసుకోవట్లేదు అనమాట. మీరు ఒకవేళ మీకు CNN తెలియదు సార్, నాకు CNN తెలియదు అనుకుంటే నో ప్రాబ్లం. సో ఫ్యూచర్ వీడియోస్లో మేము CNN గురించి ఎగ్జాక్ట్ ఎక్స్ప్లెనేషన్తో పెడతాం. ఏంటంటే ప్రజెంట్ ఒక చిన్న ప్రాజెక్ట్ వీడియో వదులుతున్నాం అన్నమాట. సో ఇది చాలా బేసిక్ చాలా బేసిక్ ప్రాజెక్ట్ ఇది. కాకపోతే ఏంటంటే ఈ ప్రాజెక్టు చాలా అసైన్మెంట్స్కి చాలా కంపెనీస్ అడుగుతాయి. ఇప్పుడు మీరు సార్ నేను అసలు ఏం ప్రాజెక్టులు చేసుకోలేదు, అసలు నాకు ఏం ప్రాజెక్టులు చేయాలో అర్థం కావట్లేదు అనుకున్నారనుకోండి, ఈ ప్రాజెక్ట్ చేయండి. స్టార్ట్ విత్ దిస్ ప్రాజెక్ట్. ఇఫ్ యూ ఆర్ బిగినర్, మీరు ఒకవేళ బిగినర్ అనుకోండి, ఈ ప్రాజెక్ట్స్తో స్టార్ట్ చేయండి. మీకు ఒక అవగాహన వచ్చినాక ఇంకా మీరు పెద్ద ప్రాజెక్టులోకి వెళ్ళండి. నేను ఏంటంటే బిగినర్ ఫ్రెండ్లీ ప్రాజెక్ట్స్ అప్లోడ్ చేస్తుంటాను. మీకు బిగినర్ ఫ్రెండ్లీ ప్రాజెక్ట్స్ అప్లోడ్ చేయడం వల్ల మీకు కొంచెం అవగాహన వచ్చేది, తర్వాత పెద్ద ప్రాజెక్టులు చేయొచ్చు. సో ఇదేంటంటే ఫస్ట్ ప్రాజెక్ట్ అనమాట. ఏ బిగినర్ అయినా చేయాల్సింది ఫస్ట్ ప్రాజెక్ట్ ఇదే. అంటే మీ ఇష్టం మీరే. నేనైతే CNN అంటే డీప్ లెర్నింగ్ స్టార్ట్ చేసినాక CNNలో ఫస్ట్ ప్రాజెక్ట్ ఇదే చేసిన. సో మీకు కూడా ఇది అవ్వచ్చు. సో అందుకని ముందుగానే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. చాలా ఫన్ ప్రాజెక్ట్ ఇది. ఫస్ట్ మనం ఏం చేస్తున్నాం అంటే NumPy అనే లైబ్రరీ ఇంపోర్ట్ చేసుకుంటున్నాం. టెన్సర్ఫ్లో అనే లైబ్రరీ నుంచి కేరాస్ అనే మాడ్యూల్ ఇంపోర్ట్ చేసుకుంటున్నాం. తర్వాత ఈ టెన్సర్ఫ్లో ఇవి ఫ్రేమ్వర్క్స్ అనమాట. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ లైబ్రరీ అండ్ ఫ్రేమ్వర్క్ అని అడిగితే మళ్ళీ లైబ్రరీ అనేది ఏంటంటే ఒక చిన్న మాడ్యూల్ అంతే, ఒకదానికి సంబంధించిందే ఉంటాయి. ఇప్పుడు NumPy అనుకో న్యూమరికల్ పైథాన్కి సంబంధించిందే ఉంటాయి. బట్ టెన్సర్ఫ్లో అనేది ఒక ఫ్రేమ్వర్క్ ఏంటంటే ఒక పెద్ద దాంట్లో లైక్ ఎలా అంటే దాంట్లో ఇప్పుడు న్యూమరిక్కి సంబంధించినవి ఉంటాయి, దాంట్లో మళ్ళీ డేటా సెట్స్కి సంబంధించినవి ఉంటాయి, దాంట్లో మళ్ళీ ప్రతి ఒక్క అల్గరిథం CNN, RNN, LSTMs, GANs ఇలా మీరు ఏదేం తీసుకోండి ప్రతి ఒక్కటి ఉంటాయి. న్యూరల్ నెట్వర్క్ ప్రతి ఒక్కటి అంటే ఇది ఒక పెద్ద చాలా లైబ్రరీలు కలిపితే ఒక ఫ్రేమ్వర్క్ అనుకోండి. న్యూమరికల్ పైథాన్ అనేది NumPy అనేది ఒక చిన్న లైబ్రరీ. అంటే ఓన్లీ దీనికి ఒకదానికి సంబంధించినవి ఉంటాయి. లైక్ ఎక్కడ SVMs ఇలాంటి అల్గరిథమ్స్ ఏమి ఉండవు NumPyలో, అవి సైకిట్లన్లో ఉంటాయి. ఓకే, సైకిట్లన్ కూడా లైబ్రరీ, మళ్ళీ అది ఫ్రేమ్వర్క్ కాదు, లైబ్రరీ. అది కూడా చిన్న లైబ్రరీ. ఎందుకంటే దాంతో మనం అంత పెద్ద మ్యాథమెటికల్ క్యాలిక్యులేషన్స్ చేయలేం. బట్ టెన్సర్ఫ్లోతో చేయగలం. ఓకే, టెన్సర్ఫ్లోతో చేయగలం ఏదైనా. మళ్ళీ టెన్సర్ఫ్లోలో సపరేట్గా వేరియబుల్ ఇలాంటి డిక్లరేషన్ చేసుకోవడానికి ఉంటాయి. లైక్ tf.constant అని, tf.variable అని ఇవి ఉంటాయి కదా. సో ఇది ఫ్రేమ్వర్క్ అనమాట. నెక్స్ట్ మన ఎన్ని క్లాసెస్ ఉన్నాయి, మన డేటాలో ఎన్ని క్లాసెస్ ఉంటాయంటే 10 టైప్ ఆఫ్ క్లాసెస్ ఉంటాయి అన్నమాట. మనం ఇన్పుట్ షేపు 28/28/1. మన ఇమేజ్ ఉంటుంది కదా, మన ఇమేజ్ షేపు 28/28/1. 28 అంటే హైట్, లైక్ ఇది చూడండి, ఇది విడ్త్ అనమాట, ఇది హైటు, ఇవి ఛానల్స్. ఎందుకంటే మన గ్రే స్కేల్ ఇమేజెస్, సో ఛానల్స్ అవి. తర్వాత మన డేటాను డైరెక్ట్గా లోడ్ చేసుకుంటున్నాం. కేరాస్ అనే లైబ్రరీ నుంచి డేటా సెట్స్ అనే మాడ్యూల్ నుంచి డైరెక్ట్గా లోడ్ చేసుకుంటే అవి రిటర్న్ అయ్యేది ఇలాగా ట్రైన్ డేటా, టెస్ట్ డేటా. ఓకే, ఇప్పుడు X-ట్రైన్, Y-ట్రైన్. ఇప్పుడు X-ట్రైన్ అనేది ఇమేజెస్, Y-ట్రైన్ అనేది వాటి లేబుల్స్. X-టెస్ట్ అనేది ఇమేజెస్, Y-టెస్ట్ అనేది వాటి లేబుల్స్.
సార్ అసలు ఈ ఎక్స్ టెస్ట్ ఎక్స్ ట్రైన్ ఏంటి ఇవన్నీ అసలు మస్తు కన్ఫ్యూజ్ అవుతుంది అనుకుంటే ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఇప్పుడు ఇదండి మీ దగ్గర ఒక టేబుల్ ఉందండి, అంటే CSV ఫైల్ వేసుకోండి, ఇమేజెస్ కాదు జస్ట్ CSV ఫైల్. ఈ CSV ఫైల్లో ట్రైన్ ఇంకోండి, ఇవి క్లాసెస్ ఇక్కడ రాస్తున్నా, కింద రాస్తున్నా చూడండి. ఇవి క్లాసెస్, ఇవి ఫీచర్స్. ఫీచర్స్ అంటే దీంట్లో ఇంకా చాలా ఉంటాయి కదా, లైక్ ఫీచర్ 1, ఫీచర్ 2, ఫీచర్ 3 ఇలాగా. ఇవి ఫీచర్స్ అన్నమాట. ఇప్పుడు ఎక్స్ట్రైన్ అనేది ఇది ఎక్స్ట్రైన్ అయ్యిద్ది. ఓకే, ఇది ఎక్స్ ట్రైన్ అయ్యిద్ది. ఇది ట్రైనింగ్కి పంపించే డేటా. ఇప్పుడు ట్రైనింగ్కి పంపిస్తున్నాం, ఇది వై ట్రైన్ అయితే అనమాట. సార్ ట్రైనింగ్కి ఎందుకు ఇలా ఎక్స్ ట్రైన్ వై ట్రైన్ అని పంపిస్తామంటే ఫస్ట్ మన అల్గోరిథంకి క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ తెలియాలి. ఇదిగోండి, ఇది క్వశ్చన్, ఇవి ఆన్సర్స్. సో ఫస్ట్ నేను మీకు ఒక టెక్స్ట్ బుక్ ఇస్తే ఆ టెక్స్ట్ బుక్లో ఏముంటాయి, క్వశ్చన్స్ ఉంటాయి, ఆన్సర్స్ ఉంటాయి. అప్పుడు మీరు ట్రైన్ అవుతారు. టెస్ట్ ఎప్పుడు అయ్యిద్ది, టెస్ట్ ఎగ్జామ్కి వెళ్ళారు అప్పుడే ఉండిద్ది ఎక్స్ టెక్స్ట్. ఓన్లీ క్వశ్చన్స్ ఉంటాయి. ఓకే, ఓన్లీ క్వశ్చన్స్ ఉంటాయి, మనం వాటికి ఆన్సర్స్ రాయాలి. ఆన్సర్స్ రాయాలంటే అది నేను చెప్తాను. బట్ మన దగ్గర కీ షీట్ అనమాట. వై టెస్ట్ అనేది కీ షీట్ కూడా ఉంటుంది. సో కీ షీట్ కూడా ఉంటుంది. ఇది వై టెస్ట్. ఇదేంటంటే ట్రైనింగ్కి వాడతాం, ఇదేంటంటే టెస్టింగ్కి వాడతాం. బ్యాక్ టు మన అల్గోరిథం. సో నెక్స్ట్ ఏం చేస్తానంటే ఇమేజెస్ని స్కేల్ చేస్తున్నాం. స్కేల్ ఏంటంటే 0 to 255 ఉన్న రేంజ్ ఇమేజెస్ని 0 to 1 రేంజ్ తీసుకొచ్చుకుంటున్నాం. తర్వాత మనం ఎక్స్పాండ్ డిమెన్షన్స్. ఎలా అంటే మనకి ఒక డైమెన్షన్ని ఎక్స్పాండ్ చేసుకోవాలి. ఓకే, మన ఇమేజ్ లోపలికి వెళ్ళేటప్పుడు, మన అల్గోరిథంలోకి వెళ్ళేటప్పుడు షేప్ ఎలా ఉండదు. షేప్ ఓన్లీ 28x28 ఉండదు అనమాట. ఇలాగా 28x28 ఉండదు. మన అల్గోరిథం ఏం షేప్ తీసుకున్నది అంటే కేరాస్ అల్గోరిథం నన్ కామా 28 కామా 28 కామా ఇక్కడ 1. మీరు 3 కూడా పెట్టుకోవచ్చు. ఇప్పుడు ఒకవేళ RGB ఇమేజెస్ అయితే 3 పెట్టుకోవచ్చు. కాకపోతే మనం గ్రే స్కేల్ కాబట్టి 1 అని పెట్టుకుంటున్నాం. సరే, ఈ నన్ను ఏంటంటే ఈ నన్ను బ్యాచ్ సైజ్ అంటే ఎన్ని ఇమేజెస్ వెళ్ళాలి అని. ఇప్పుడు మీ దగ్గర 20,000 ఇమేజెస్ ఉన్నాయి. 20,000 ఇమేజెస్ ఉన్నాయి. సో ఒకేసారి మీరు 20,000 ఇమేజెస్ పంపించలేరు. సో బ్యాచెస్గా 128 ఇమేజెస్, 464 ఇమేజెస్, అలా ఒక చిన్న బ్యాచెస్గా పంపిస్తారు ఇమేజెస్. ఎందుకంటే ఒకేసారి 120,000 ఇమేజెస్ పంపిస్తే మీ ర్యామ్ అనేది తట్టుకోలేదు. సో హ్యాంగ్ అయిపోయే అవకాశాలు ఉంటాయి. సో మనం ఏం చేస్తాం అంటే ఒక 28 ఇమేజెస్, 128 ఇమేజెస్, 64 ఇమేజెస్, 10, 12 మీ ఇష్టం. సో అలా తీసుకొని వెళ్ళాలన్నమాట. సో అందుకని మనం ఒక డిమెన్షన్ని ఎక్స్పాండ్ చేసుకుంటాం. ఎందుకంటే మనకు 4 డిమెన్షన్స్ రావాలి. 4 డిమెన్షన్స్ ఏమేమి కావాలి, ఫస్ట్ నన్ను, తర్వాత 28x28 ఓకే. తర్వాత చూడండి మన ఎక్స్ ట్రైన్ వై ట్రైన్ షేప్స్ ప్రింట్ అయితే. సో ఇవి ఉంది ఇక్కడ ఎక్స్ ట్రైన్ షేప్ ప్రింట్ అయింది. మళ్ళీ షేప్ 0 అంటే ఎన్ని శాంపుల్స్ ఉన్నాయి ఇక్కడ చూడండి. శాంపుల్స్ 60,000 శాంపుల్స్ ఉన్నాయి. 28x28 ఇదేమి ఇమేజ్, ఇవి ఎన్ని శాంపుల్స్ మొత్తం అని. ఓకే, తర్వాత ఈ 2 కేటగిరికల్ మనం కేటగిరికల్లో పంపిస్తున్నాం అన్నమాట డేటాని. అంటే ఇప్పుడు బిఫోర్ ఈ వై ట్రైన్ ప్రింట్ చేసుకున్నట్టయితే ఎలా ఉంటాయి, ఇదిగోండి ఇలా ఉంటాయి అన్నమాట. వీటిని మనం కేటగిరికల్లోకి మారుస్తున్నాం. కేటగిరికల్ అంటే ఇప్పుడు చూడండి, అయిపోయినాక కేటగిరికల్లోకి చూడండి ఇలా మారిపోతాయి అన్నమాట. అసలు ఎందుకు ఇలా, అసలు ఏం జరుగుతుంది ఇక్కడ? ఫస్ట్ సపోజ్ మీ వై ట్రైన్ ఉంది,
వై ట్రైనింగ్ అనుకోండి 1, 2, 5 ఇట్లా ఉన్నాయి క్లాసెస్. దీన్ని కేటగిరీలోకి మార్చినప్పుడు 1 దగ్గర 1 ఉంటే మిగతా 9 జీరోస్ ఉంటాయి అన్నమాట. ఓకే, మిగతా 9 జీరోస్ ఉంటాయి. తర్వాత సెకండ్ దానికి 2కి 0 ఉంటుంది, 2 ఇది 2 ఉంది కదా, ఈ 2 దగ్గర 1 ఉంటుంది, మిగతా అన్ని జీరోస్ ఉంటాయి. లైక్ ఇది కూడా అంతే, 0, 0, 0, 0, 1 మిగతా అన్ని జీరోస్ ఉంటాయి. ఓకే, ఇట్లా ఇది నార్మల్ స్పార్స్ కేటగరికల్ క్రాస్ ఎంట్రోపీ అంటారు, అంటే స్పార్స్ కేటగరికల్ అంటారు. ఇది ఏంటంటే కేటగరికల్ డేటా, అది స్పార్స్ డేటా, ఇదేమో కేటగరికల్ డేటా. ఓకే, దాంట్లో చేంజ్ చేసుకుంటున్నాం అనమాట. నెక్స్ట్ మోడల్ బిల్డ్ చేసుకుంటున్నాం. ఇక్కడ మోడల్ చేశారు ఇన్పుట్ షేప్ మనం ఆల్రెడీ ఇచ్చుకున్నాం కదా, ఇక్కడ ఇది ఇన్పుట్ షేప్. సో తర్వాత మనం కన్వల్యూషనల్ 2D లేయర్ బిల్డ్ చేస్తున్నాం. ఆ లేయర్ అనేది లేయర్స్ అనే క్లాస్లో ఉంటుంది. సో అక్కడి నుంచి మనం 2D అనేది ఫంక్షన్ని కాల్ చేసుకుంటున్నాం. దాంట్లో మనం పారామీటర్స్ 32 ఫిల్టర్స్ 32 పాస్ చేసుకుంటున్నాం. కర్నల్ సైజ్ 3x3 మన కర్నల్ సైజు, యాక్టివేషన్ రేలు. ఇప్పుడు మనకి ఈ ఫిల్టర్స్ కర్నల్ సైజ్ తెలియదు అంటే మీరు అంటే ఇవి మనకు తెలియదు అనుకోకంటే నేను చెప్తా, ఫ్యూచర్లో చెప్తా. తర్వాత మ్యాక్స్ పుల్లింగ్ 2D లేయర్ వాడుతున్నాం, తర్వాత కన్వల్యూషనల్, తర్వాత మ్యాక్స్ పుల్లింగ్ 2D, తర్వాత ఫ్లాట్ చేస్తున్నాం. ఇప్పుడు మన కన్వల్యూషనల్ నుంచి డెన్స్ లేయర్లో మారేటప్పుడు ఫ్లాటన్ అనేది చేయాలన్నమాట. ఫ్లాటన్ చేస్తున్నాం. డ్రాప్ అవుట్ ఎందుకు వాడుతున్నాం అంటే రెగ్యులరైజేషన్ కంట్రోల్ చేయడానికి డ్రాప్ అవుట్ అనేది వాడుతున్నాం. అంటే లైక్ ఓవర్ ఫిట్టింగ్, అండర్ ఫిట్టింగ్ అనేవి జరగకుండా, లైక్ బెస్ట్ నోట్స్ ఉంటాయి కొన్ని, వాటిని అంటే కొన్ని నోట్స్ ఏంటంటే సరిగ్గా పనిచేయమన్నమాట, వాటిని తీసేస్తాం అనమాట డ్రాప్ అవుట్ వాడి. సో అలాగా డెన్స్ లేయర్ వాడి ఒక ఫైనల్ లేయర్ ఇది. దీని ఫైనల్ లేయర్ యాక్టివేషన్ ఫంక్షన్ ఏంటంటే సాఫ్ట్ మ్యాక్స్. వీటన్నిటి గురించి మనం డిస్కస్ చేసుకున్నాం ఫ్యూచర్లో. జస్ట్ ఏంటంటే ఒక ప్రాజెక్ట్ ఏమో ఇస్తాను అంతే ఈరోజు. తర్వాత మోడల్ సమ్మరీ ప్రింట్ చేసుకుంటున్నాం. సో టోటల్ ట్రైనబుల్ ప్యారమ్స్ ఎన్ని ఉన్నాయి, టోటల్ ప్యారమ్స్ ఎన్ని ఉన్నాయని. నెక్స్ట్ ఏంటంటే ఇవి ఎలా వచ్చినాయి, ఈ పారామీటర్స్ ఎలా వచ్చినాయి అనేది మనం ఫ్యూచర్లో డిస్కస్ చేసుకుందాం. ట్రైనింగ్ ద మోడల్ మనం బ్యాచ్ సైజ్ 128 తీసుకున్నాం, ఎపాక్స్ 15 తీసుకున్నాం. సో ఇక్కడ ఏం చేస్తున్నా అంటే మోడల్ని ఫస్ట్ కంపైల్ చేస్తున్నా. ఇదేంది కేటగోరికల్, మనం కేటగోరికల్ డేటా వాడుతున్నాం కదా, ఇక్కడ 2 కేటగోరికల్ అని పంపించాం కదా. సో దానికి కేటగోరికల్ క్రాస్ ఎంట్రోపీ వాడుతున్నాం. ఇది లాస్ అనమాట, లాస్ మెట్రిక్. తర్వాత ఆప్టిమైజర్ ఏంటంటే యాడమ్ ఆప్టిమైజర్ వాడుతున్నాం. మెట్రిక్స్ ఏంటంటే యాక్యురసీ, యాక్యురసీ మనం ఏం మెట్రిక్స్ ప్రింట్ చేస్తున్నాం అంటే యాక్యురసీ, ప్రిసిషన్, రీకాల్, ఈ 3 ప్రింట్ చేస్తున్నాం. యాక్యురసీ ఇది ప్రిసిషన్ కోసం, ఇది రీకాల్ కోసం. నెక్స్ట్ ఫిట్ చేస్తున్నాం, మన మోడల్ని ఫిట్ చేస్తున్నాం ఫస్ట్ చదువుకోవడానికి నార్మల్గా. సో ఫిట్ చేసేస్తున్నాం. బ్యాచ్ సైజ్ ఉంది, ఎపాక్స్ ఉన్నాయి, వ్యాలిడేషన్ ఫిల్ట్. ఓకే, ఇప్పుడు మనం మోడల్ రన్ చేసాం అనమాట. రన్ చేస్తే మనకి ఇలా వచ్చేసింది. మన యాక్యురసీ ఎంతంటే 0.9896, ప్రిసిషన్ 0.99, రీకాల్ 0.98, మళ్ళీ వ్యాలిడేషన్ యాక్యురసీ 99, అట్లా వ్యాలిడేషన్ ప్రిసిషన్ 99, వ్యాలిడేషన్ రీకాల్ 99. ఓకే, తర్వాత విజువలైజ్ చేస్తున్నాం వాటిని ఇట్లా మోడల్ మెట్రిక్స్ని. ఇదిగోండి మోడల్ యాక్యురసీ, మోడల్ లాస్, మోడల్ ప్రిసిషన్, మోడల్ రీకాల్, వీటన్నిటి మనం జస్ట్ ప్రింట్ చేసాం. టెస్ట్ డేటా మీద మోడల్లోకి టెస్ట్ డేటా పంపించాం. టెస్ట్ డేటా పంపిస్తే ఎంత యాక్యురసీ వచ్చిందని చూడటానికి మనకి ఎంత వచ్చిందంటే 99% యాక్యురసీ వచ్చింది. లాస్ ఏమో 0.024 వచ్చింది అనమాట. సో ఇది బెస్ట్ మోడల్. జస్ట్ ఒక ఇమేజ్ని మీకు చూపిస్తున్నాను. ఇదిగోండి ఇమేజ్, లేదు ఇమేజ్ కాకుండా వేరే చూద్దాం. 0, 1, 2 ప్రింట్ అన్ని ఇట్లా. ఇవి నార్మల్గా ఇవి మీ ఇమేజెస్ మనకుంది 0 to 9 ఉంటాయి అన్నమాట. ఓకే, తర్వాత ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం అంటే SVMతో మిషన్ లెర్నింగ్ మోడల్తో వర్క్ చేస్తున్నాం. ఇప్పుడుదా మనం వర్క్ చేసింది ఏంటంటే డీప్ లెర్నింగ్ మోడల్ CNN అనేది.
ఇప్పుడు మిషన్ లెర్నింగ్ మోడల్ అంటే నార్మల్ SVM, నార్మల్ సపోర్ట్ వెక్టర్ మిషన్స్ అనే మోడల్తో వర్క్ చేస్తున్నాం. దానికి ఫస్ట్గా మన డేటా ఎలా ఉండాలంటే నార్మల్గా ఇప్పుడు మనకి ఇక్కడ 28/28/1 ఉంది కదా, ఇది మెట్రిక్ డేటా షేప్ అనమాట. ఇలా ఉండకూడదు ఇది ఎలా ఉండాలంటే ఒకటే రోస్ లెక్క ఉండాలి, రోస్ అండ్ కాలమ్స్ లెక్క. సో అందుకని మనం ఫ్లాటన్ చేసుకున్నాం డేటాని. ఫ్లాటన్ చేసుకోవడానికి ఇది ఒక ఫంక్షన్ రాసుకున్నాం అనమాట. డేటాని ఇదిగోండి ఫ్లాటన్ అనే ఒక ఫంక్షన్ వాడి అన్నిటిని ఫ్లాటన్ చేసాం. డేటాని ట్రైన్ డేటాని టెస్ట్ డేటాని రెండింటిని ఫ్లాటన్ చేసాం. తర్వాత ఏంటంటే మన కేటగోరికల్ డేటా అవసరం లేదనమాట. దీనికి మన CSV ఫైల్స్ ఎలా ఉంటాయి, కాలమ్స్ అంటే లాస్ట్లో క్లాస్ ఉంటుంది, క్లాస్ ఎలా ఉంటుంది 1 2 3 అట్లా నెంబర్స్ ఉంటాయి. సో మనకు కేటగోరికల్ డేటా అవసరం లేదు, నార్మల్ డేటా కావాలి కాబట్టి దాన్ని కూడా ఇక్కడ షో చేసుకున్నాం, అంటే కన్వర్ట్ చేసేసుకున్నాం అనమాట. np.orgmax వాడితే ఏం జరిగిద్ది అంటే ఒక ఎగ్జాంపుల్ చూపిస్తాగండి. ఇప్పుడు మన డేటా ఎలా ఉంది, ఇందాక నేను చూపించింది y = np.array అంటే np.orgmax అంటే numpy array ఉండాలి కాబట్టి numpy array చేస్తున్నా 1 0 0 0 0 0 ఇది అనుకోండి. ఇప్పుడు మనకి np.orgmax అంటే ఏ యొక్క ఇండెక్స్ దగ్గర మ్యాక్స్ వాల్యూ ఉందో చూపించింది. np.orgmax ఆఫ్ చూసారా, ఇండెక్స్ 1. ఇప్పుడు నేను ఇక్కడ కాకుండా ఇక్కడ 0 పెట్టేసి లాస్ట్ ఇండెక్స్ దగ్గర పెట్టిన 6 అంటే క్లాస్ 6 అనమాట. సో ఇలా మనకి ఏ ఇండెక్స్ దగ్గర ఎక్కువ మ్యాక్స్ వాల్యూ ఉందో చూపించి దాని యొక్క ఇండెక్స్ వాల్యూని రిటర్న్ చేసిద్ది. సో మనం ఇట్లా టెస్ట్ డేటాని క్రియేట్ చేసుకున్నాం. తర్వాత స్ప్లిట్ చేసుకుంటున్నాం. ఇప్పుడు స్ప్లిట్ ఎందుకు, వ్యాలిడేషన్ అంటే మామూలుగా వ్యాలిడేషన్ డేటా కూడా క్రియేట్ చేసుకుంటున్నాం అనమాట. దేన్ని స్ప్లిట్ చేస్తున్నాం అంటే ట్రైన్ డేటాని స్ప్లిట్ చేసినాం. ర్యాండమ్ స్టేట్ 13 తీసుకున్నాం. టెస్ట్ సైజ్ 0.2%, 20% వెళ్ళిపోవాలని చేసాం. సో ఇక్కడ సపోర్ట్ వెక్టర్ క్లాసిఫైర్ని కాల్ చేసుకుంటున్నాం అనమాట. SQLN అంటే scikit-learn లైబ్రరీ. సో దాంట్లో SVM అనే మాడ్యూల్ నుంచి SVC అంటే సపోర్ట్ వెక్టర్ క్లాసిఫైర్ని కాల్ చేసుకుంటున్నాం. దాంట్లో ఫిట్ చేసుకున్నాం మన డేటాని. ఫిట్ చేసి టెస్ట్ మళ్ళీ దీన్ని మనం ఏం చేస్తున్నాం అంటే ప్రిడిక్ట్ చేస్తున్నాం టెస్ట్ డేటాతో. ఓకే, టెస్ట్ డేటా మీద XTest అనేది ఇందాక చెప్పా కదా, ఇది ఇక్కడ XTest ఉంది కదా, దీని ఉపయోగం ఇప్పుడు దీని టెస్ట్. ఇప్పుడు ఈ XTest ఉంది, ఈ XTestని మనం దేంట్లో పంపిస్తున్నాం, ప్రిడిక్ట్లో పంపిస్తే మనకు y ప్రిడిక్ట్ వచ్చింది. ఇప్పుడు మనం మోడలే మనం అనుకోండి, మనం ఎగ్జామ్ రాస్తున్నాం XTest అనేది, దాని మీద మనకి ఆన్సర్స్ y ప్రిడిక్ట్ వస్తాయి. ఓకేనా, y ప్రిడిక్ట్ని అంటే మనం రాసిన ఆన్సర్ని ఆ కీ షీట్ అంటే y టెస్ట్, ఇదిగోండి ఇది y టెస్ట్, ఈ రెండింటిని కంపేర్ చేస్తే ఎంత యాక్యురసీ వచ్చిందని చూస్తారనమాట. అర్థమైందా? ఇది అసలు మెయిన్ ఉద్దేశం. ఇది ప్రిడిక్షన్ అంటే అదే. మనం ఫస్ట్ ఫిట్టింగ్ అంటే ఏంటంటే చదువుకోవటం, టెక్స్ట్ బుక్ చదువుతాం కదా, క్వశ్చన్స్ ఉంటాయి ఆన్సర్స్ ఉంటాయి. ప్రిడిక్షన్ అంటే ఏంటంటే ఎగ్జామ్ అనమాట. ఎగ్జామ్లో ఓన్లీ క్వశ్చన్ పేపర్ ఇస్తారు, ఆన్సర్స్ మనం రాస్తాం. ఆ ఆన్సర్స్ ఇప్పుడు క్వశ్చన్ పేపర్ ఏంది, XTest అనమాట. ఆన్సర్స్ వస్తాయి, అది y ప్రిడిక్ట్. తర్వాత మనకి y ప్రిడిక్ట్ వచ్చింది, వాళ్ళ దగ్గర కీ షీట్ ఉంటుంది కదా, కన్ఫామ్గా. తర్వాత ఆ కీ షీట్ని మన దగ్గర ఉన్న ఆన్సర్స్ని రెండింటిని కంపేర్ చేస్తే వచ్చింది సమ్ మార్క్స్ వస్తాయి, అది యాక్యురసీ అనమాట. ఇప్పుడు మీకు 100 మార్క్స్కి ఎగ్జామ్ పెడుతున్నారు, 80 మల్టిపుల్ చాయిస్ కరెక్ట్ అయినాయి, 80/100 వేస్తారు. 80/100 అంటే వాల్యూ ఎంత, 80% అని అర్థం. సో అట్లా అనమాట, 80% మీరు యాక్యురేట్గా ఆన్సర్ చేయగలిగారు. ఇప్పుడు మన ట్రైన్ డేటాకు కూడా ఎంత యాక్యురసీ వచ్చిందో కనుక్కుంటున్నాం. ఇప్పుడు మనం చదువుకున్నప్పుడు కూడా ఎంత యాక్యురసీ వచ్చిందని కనుక్కుంటున్నాం. దానికి టెస్ట్ యాక్యురసీ స్కోరు, ట్రైన్ యాక్యురసీ స్కోర్ 2 ప్రింట్ చేసినాం. తర్వాత క్లాసిఫికేషన్ రిపోర్టు, మనం ప్రెసిషన్, రీకాల్, F1 స్కోర్ కూడా ప్రింట్ చేసినాం. ఇప్పుడు ఇదంతా అంటే మీకు ఇప్పుడు యాక్యురసీ స్కోర్ గురించి కానీ, ప్రెసిషన్ గురించి, రీకాల్ గురించి, F1 స్కోర్ గురించి కానీ తెలియకపోతే అసలు మీరేమీ ఫిక్ర్ అవ్వద్దు. నేను డెఫినెట్గా ఫ్యూచర్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అంటే దానికి తగ్గట్టు ఎక్స్ప్లెయిన్ చేయాలి కదా. సో దానికి ఒక ట్యుటోరియల్ కంటిన్యూ అవుతుంది బ్యాక్లో. డేటా సైన్స్లో ఆల్రెడీ వెక్టర్స్ అనే టాపిక్ అయిపోగొట్టేసాం. ఇప్పుడు వెక్టర్స్ పార్ట్ 2 చేయబోతున్నాను అనమాట. అది కూడా వచ్చేసిద్ది ఈరోజు రేపు వీడియో. ఈరోజు బట్టికైతే CNN SVMతో ఒక ఇమేజ్ డేటా సెట్ని ఎలా చేయాలో మీకు అర్థమైంది కానీ అనుకుంటున్నా. ఇంకేమన్నా డౌట్స్ ఉన్నా, ఇంకొంచెం మీకు అడ్వాన్స్గా కావాలనుకున్నా కింద కామెంట్స్లో పెట్టండి.
నేను కూడా ఇంప్రూవ్ చేస్తుంటాను అనమాట రోజు వీడియో. థ్యాంక్స్ ఆల్ మమ్మల్ని ఇలా ఆదరిస్తున్నందుకు. సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఎవరికైనా ఉపయోగపడతా ఉండేది కదా వాళ్ళ కోసం కూడా షేర్ చేయండి అనమాట.